Hey everyone, welcome back to VSK. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్స్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ సర్వే అండ్ రిపోర్టింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చూద్దాం. సో టోటల్గా అయితే మనకు 3 యూనిట్స్ ఉన్నాయి. సో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 టాపిక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కంపేరింగ్ టు యూనిట్ 3. సో యూనిట్ 3ని నేను చాయిస్కి పెట్టేసి యూనిట్ 1 అండ్ యూనిట్ 2 అయితే ప్రిపేర్ అయితే బెస్ట్ అంటాను. సో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఆల్ టాపిక్స్ విత్ ఆన్సర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ 1 సర్వే. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ సర్వే మీనింగ్ అండ్ డెఫినేషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఆన్సర్ మొత్తం నేర్చుకోండి అని చెప్పను నేను. ఫస్ట్ వీడియో పాజ్ చేసి మీరంతా చదువుకోండి. మీకు ఈజీగా అనిపించే పాయింట్స్ని మాత్రం నోట్ డౌన్ చేసుకొని నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫైయింగ్ నీడ్ ఫర్ సర్వే. అంటే నేను ఇక్కడ మీకు టాపిక్ నేమ్ చెప్తున్నాను. సో దీన్ని క్వశ్చన్గా ఎలాగైనా అడగొచ్చు. రైట్ ద ఐడెంటిఫైయింగ్ నీడ్స్ ఫర్ ద సర్వే అని ఎలాగైనా అడగొచ్చు క్వశ్చన్. సో ఆన్సర్ ఇది రాయొచ్చు మీరు. ఓకే, అండ్ దెన్ ఐడెంటిఫైయింగ్ శాంపుల్ ఇన్ సర్వేస్. రైట్ హౌ టు ఐడెంటిఫై శాంపుల్ అని అడిగితే ఈ క్వశ్చన్ మీరు రాయొచ్చు. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ శాంపుల్. ఇంకా వేరే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ క్వశ్చన్స్ అన్నీ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్లేలిస్ట్లో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. బీజెడ్సీ సపరేట్ ప్లేలిస్ట్ ఉంది, ఎంపీసీఎస్ సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. ఓకే, అండ్ దెన్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సర్వే అండ్ సర్వే మెథడ్స్. టైప్స్ ఆఫ్ సర్వే అడిగిన సర్వే మెథడ్స్ అడిగిన సేమ్ క్వశ్చన్ మీరు రాసుకోవచ్చు. ఓకే, సో టైప్స్ ఆఫ్ సర్వే కింద లైన్లో 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వే మెథడ్స్ అని ఉంది చూడండి. సో టైప్స్ ఆఫ్ సర్వే మెథడ్స్ అని ఉంది. సో సర్వే టైప్స్ అడిగిన మెథడ్స్ అడిగిన యూ కెన్ రైట్ ది సేమ్ క్వశ్చన్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంకా ఇంగ్లీష్ సెమ్ 2 హౌ టు ప్రిపేర్ ఈజీ ట్రిక్స్ అండ్ ఇంకా గ్రామర్ స్కిల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ రిలేటెడ్, సాంస్క్రిట్ రిలేటెడ్గా, తెలుగు రిలేటెడ్గా అన్ని వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. సో ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ మ్యాథ్స్కి అయితే స్పెషల్గా 15 to 20 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫాలో అయితే ఈజీగా మీరు క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేసి మ్యాక్సిమం అబౌవ్ 40 to 50 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ దెన్ హియర్ యూ కెన్ సీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సర్వే. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, and then write the essential steps in survey. సో టోటల్గా 6 స్టెప్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ స్టెప్, రైట్ డౌన్ యువర్ రీసెర్చ్ గోల్. స్టెప్ 2, డిజైన్ యువర్ క్వశ్చనైర్. స్టెప్ 3, డిఫైన్ యువర్ టార్గెట్ ఆడియన్స్. Step 4, distribute your survey. Step 5, organize survey response. Finally, step 6, analyze and present survey results. And next question, వాట్ ఈజ్ ఆన్లైన్ సర్వే అని ఆయన అడగచ్చు, లేదా జస్ట్ ఆన్లైన్ సర్వే అని షార్ట్గా ఇవ్వచ్చు. ఎస్సేగా అడిగితే వాట్ ఈజ్ ఆన్లైన్ సర్వే అండ్ హౌ ఇట్ వర్క్స్ అలా ఇవ్వచ్చు. సో క్వశ్చన్ ఎలాగిచ్చినా క్వశ్చన్లో ఆన్లైన్ సర్వే అని ఉంటే మాత్రం మీరు ఆన్సర్ రాసేయండి అంతే.
యూనిట్ 2 ప్రిపేరింగ్ క్వశ్చనేర్. ఇది ఎలా అడగచ్చు అంటే హౌ టు ప్రిపేర్ క్వశ్చనేర్, వాట్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ ఇన్ ప్రిపేరింగ్ క్వశ్చనేర్. సో ఇలా అడగచ్చు ఈ క్వశ్చన్. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ క్వశ్చన్ ఎలా అడుగుతారనేది ఇంపార్టెంట్ కాదు. క్వశ్చన్లో మీకు కీవర్డ్ ప్రిపేరింగ్ క్వశ్చనేర్ అని కీవర్డ్ ఉంటే ఈ ఆన్సర్ మీరు రాసేయడం అంతే. అండ్ దెన్ వాట్ ఆర్ ద టైప్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ క్వశ్చనేర్. సో ఇది కూడా ఖచ్చితంగా రావచ్చు. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ మీద ఒకటి అండ్ టైప్స్ మీద ఒకటి వస్తుంది. ఇదర్ ప్రిపేరింగ్ క్వశ్చనేర్కైనా వస్తుంది, లేదంటే సర్వే మెథడ్స్ సర్వేకైనా వస్తుంది. సో సర్వే అండ్ ప్రిపేరింగ్ క్వశ్చనేర్ 2 చాప్టర్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్సే నేను ఇక్కడ చెప్తున్నాను. యూనిట్ 3 చాలా పెద్దగా ఉంది అది. సో అవుట్ ఆఫ్ 75కి 75 కావాలనుకున్న వాళ్ళు ఆ చాప్టర్ కూడా ప్రిపేర్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఈ వీడియోలో మీకు అబౌవ్ 40 మార్క్స్ తెచ్చుకోవడానికి చెప్తున్నాను అవుట్ ఆఫ్ 50. అండ్ దెన్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్ క్వశ్చనేర్. అండ్ దెన్ write the precautions in preparing questionnaire. What are the precautions we have to take while preparing questionnaire? So ఇలా అడగొచ్చు క్వశ్చన్. And then administrating or piloting questionnaire. Collection of data. What is collection of data? What are the types అని అడగొచ్చు. So you can write this. And then how to maintain objectivity and neutrality in preparing questionnaire. So friends, this is all about the survey and reporting. సో నేను సింపుల్ చెప్తాను చూడండి. మనకు షార్ట్ క్వశ్చన్స్ 8 అడుగుతారు క్వశ్చన్ పేపర్లో. 8లో ఏవైనా 4 మాత్రమే మనం అటెండ్ చేయాలి. సో ఈ 8లో వచ్చేసి 2 ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్, 2 ఫ్రమ్ సెకండ్ చాప్టర్, 2 ఫ్రమ్ థర్డ్ చాప్టర్ అండ్ ఇంకా మిగిలినవి 2 ఉంటాయి కదా 7th and 8th క్వశ్చన్. ఇవి 1, 2, 3 చాప్టర్స్ నుంచి ఏ చాప్టర్ నుంచి అయినా రావచ్చు. సో మీరు ఫస్ట్వి 2 చాప్టర్స్ నుంచి వచ్చే 4 క్వశ్చన్స్ మీరు అటెండ్ చేస్తే మీకు షార్ట్ క్వశ్చన్స్ ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ ఎస్సేస్ వచ్చేసి షార్ట్స్కి 20 మార్క్స్ అండ్ ఎస్సేస్కి 30, పేపర్ ఓవరాల్గా 50 మార్క్స్కి ఉంటుంది. సో మీరు 2 చాప్టర్స్ ప్రిపేర్ అయితే షార్ట్స్కి 20 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ ఎస్సేస్కి వచ్చేసి ఈచ్ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చి ఆర్ ఫామ్లో ఇస్తారు. సో మీరు 9th and 10th క్వశ్చన్ ఎస్సేస్ రాయొచ్చు ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ నుంచి. బట్ థర్డ్ యూనిట్ నుంచి వచ్చే లాస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ఆ 2 మీరు రాయలేరు, రెండిట్లో ఒకటి. సో మీకు 10 మార్క్స్ అక్కడ మాత్రమే రెడీస్ అవుతాయి. సో ఓవరాల్గా మీకు 50 మార్క్స్కి 40 మార్క్స్ అయితే ఈ వీడియో ఫాలో అయితే వస్తాయి. ఇంకా వేరే సబ్జెక్ట్స్ వీడియోస్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.